Next, 21st one. If sin inverse x minus x square by 2 plus x cube by 4 minus and so on infinite plus cos inverse x square minus x power 4 by 2 plus x power 6 by 4 minus and so on infinite is equal to pi by 2. సో మనకి x వాల్యూ ఇలా ఇచ్చారు, 0 నుండి √2కి మధ్యలో ఉంటుంది, దెన్ x is equal to, ఓకే, ఆ విధంగా ఇచ్చారు. సో ఈ ఇచ్చిన కండిషన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ ఫార్ములా మనకు కనిపిస్తూ ఉంది. sin ఇన్వర్స్ x ప్లస్ కాస్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు పై బై 2. అంటే ఈ రెండు సేమ్ ఉంటాయి, sin ఇన్వర్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్. ఈ x ప్లేస్లో ఉన్నటువంటి నెంబర్ అనేది సేమ్ ఉన్నట్లయితే అప్పుడు ఎంటైర్ ఫంక్షన్ వాల్యూ పై బై 2. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది కూడా అదే విధంగా ఉంది. sin ఇన్వర్స్ ఈ మొత్తాన్ని మనం x అనుకుందాం, అలానే ప్లస్ కాస్ ఇన్వర్స్ x ఈజ్ ఈక్వల్ టు పై బై 2. సో ఈజ్ ఈక్వల్ టు పై బై 2 ఇచ్చారు కాబట్టి ఈ సైన్ ఇన్వర్స్ పక్కన ఉన్నటువంటి బ్రాకెట్ అలానే కాస్ ఇన్వర్స్ ప్రక్కన ఉన్నటువంటి బ్రాకెట్ రెండు కూడా సేమ్ అయ్యి ఉండాలి. ఓకే, సో అవి రెండు సేమ్ అయితేనే ఆ విధంగా అది పాసిబుల్ అవుతుంది. అది దట్ ఇంప్లైస్ ఎక్స్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై 4 మైనస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ పక్కన ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ పవర్ 4 బై 2 ప్లస్ ఎక్స్ పవర్ 6 బై 4 మైనస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. ఓకే, సో ఈ రెండు సేమ్ ఉంటేనే సైన్ ఇన్వర్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు పై బై 2 అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు కూడా ఇవి మనం అబ్జర్వ్ చేస్తే ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్. ఓకే, ఇది ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. దీనికి సంబంధించిన ఫార్ములా a బై 1 మైనస్ ఆర్. లెఫ్ట్ సైడ్ అంతే, రైట్ సైడ్ కూడా అంతే, బోత్ ఆర్ ఇన్ఫైనైట్ జామెట్రిక్ ప్రోగ్రెషన్స్. ఓకే, పవర్ గ్రాడ్యువల్గా రైజ్ అవుతూ ఉంది అది. సో దీనికి సంబంధించిన ఫార్ములా a బై 1 మైనస్ ఆర్. ఇక్కడ a అంటే ఎక్సే ఫస్ట్ టర్మ్, a అంటే ఎక్సే బై 1 మైనస్ ఆర్ అంటే ఇక్కడ ఎక్స్ బై 2 మైనస్ ఎక్స్ బై 2 వస్తుంది ఇక్కడ. సో మనం t2 మైనస్ t1, ఇది t1 t2 t3 ఆ విధంగా చూసినప్పుడు మనం LHSలో r వాల్యూ కనుక్కోవాలంటే t2 బై t1. సో t2 వచ్చేసి మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 బై t1 అంటే x. సో ఒక x అనేది క్యాన్సిల్ అయిపోతే సో కామన్ రేషియో ఈస్ మైనస్ ఎక్స్ బై 2. అది LHSలో. RHSలో మనం చూసినట్లయితే r is equal to t2 by t1. t2 అంటే మైనస్ ఎక్స్ పవర్ 4 బై 2 మైనస్ ఎక్స్ పవర్ 4 బై 2 బై t1 అంటే ఎక్స్ స్క్వేర్. సో ఎక్స్ పవర్ 4లో ఎక్స్ స్క్వేర్ పోతే ఇంకొక ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. సో హియర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఈజ్ ద కామన్ రేషియో. ఓకే, సో a బై 1 మైనస్ ఆర్, ఆర్ అంటే మైనస్ ఎక్స్ బై 2. సో మైనస్ మైనస్ రెండు కూడా ప్లస్ అయిపోతాయి. సో రైట్ సైడ్ కూడా సేమ్ ఫార్ములా a బై 1 మైనస్ ఆర్. a అంటే ఫస్ట్ టర్మ్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ ఆర్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 2. సో వన్స్ అగైన్ మైనస్ మైనస్ ప్లస్. ఓకే, సో ఇక్కడ మనం LCM తీసుకున్నట్లయితే 2 అనేది న్యూమరేటర్కి వచ్చేస్తుంది. 2x బై 2 1 2 ప్లస్ ఎక్స్. ఇక్కడ వచ్చేసి 2 గోస్ టు న్యూమరేటర్, 2x స్క్వేర్ బై 2 1 2 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఈ 2 క్యాన్సిల్, ఒక ఎక్స్ కూడా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే 0 లెస్ దాన్ ఎక్స్, ఎక్స్ అనేది 0 అనేది ఈక్వల్గా ఇవ్వలేదు కాబట్టి మనం ఒక ఎక్స్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. రిమైనింగ్ మనం చూసినట్లయితే 1 బై 2 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 plus x square. Okay, so taking cross multiplication 2 plus x square is equal to x into 2 2x plus x into x x square. x square की cancel చేసుకుంటే remaining 2 is equal to 2x. so 2 cancel అయిపోతే therefore x is equal to 1. Okay, so therefore option B is the right answer.